వయసు పైబడుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు మొదలవటం, హై బీపీ, షుగర్, క్యాన్సర్ల వంటి మొండి జబ్బులతో బాధపడడం మనకు అనుభవమే. అయితే వీటితో పాటు వృద్ధాప్యాన్ని దుర్భరం చేసే జబ్బు మరొకటి ఉంది. దాని పేరే పార్కిన్సన్ డిసీజ్. దీని బారిన పడ్డప్పుడు ఒళ్లంతా అదే పనిగా వణుకుతూ ఉంటుంది. తల అటు ఇటు ఊగుతుంటుంది. చేతులు వణికిపోతూ ఉంటాయి. దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. మలి వయసు జీవితాన్ని దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్కిన్సన్స్ వ్యాధి, దీన్నే వణుకుడు జబ్బుగా పిలుస్తుంటారు. మెదడులోని నరాలు క్షీణించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. ఈ వ్యాధి సోకిన వాళ్లకి మెదడులోని కణజాలాలు క్రమక్రమంగా క్షీణించి నశించడం వల్లే ఈ వ్యాధిగ్రస్తుల కదలికలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయి మంచానికే పరిమితమవుతుంటారు. పార్కిన్సన్స్ బాధితుల్లో కండరాల చురుకుదనం తగ్గుతుంది. వణుకు, బిగుసుకుపోవడం, తర్వాత శరీరం అదుపు తప్పిపోవడం జరుగుతుంది. కనురెప్పలు తక్కువగా కొట్టుకోవడం, మలబద్ధకం, మింగడం కష్టమవడం, చొంగ కారడం, నడకలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలు, ముఖంలో ఏ భావాలు పలకకపోవడం, కండరాల నొప్పులు, ఇలాంటివన్నీ వచ్చి పడతాయి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ప్రప్రథమంగా ఎందుకు వస్తుంది అంటే, మన ఏజ్ పెరిగే కొద్దీ సబ్స్టాన్షియల్ నైగ్రాలో సెల్స్ చిన్నది అయిపోయి ఆ డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి డోపమైన్ అనేది తగ్గిపోయిందో ఈ నడక అనేది స్లో అయిపోవటం, నెక్స్ట్ మాట అనేది స్లో అయిపోవటం జరిగి పార్కిన్సన్స్ డిసీజ్ అనేది రావటం జరుగుతుంది. పార్కిన్సన్స్ డిసీజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ప్రప్రథమంగా వణుకు ఉండొచ్చండి. చేతి వణుకు, దాన్ని ట్రెమర్ అంటాం. ట్రెమర్ కూడా ఈ రెస్ట్ ట్రెమర్ అంటాం. అంటే ఏ పని చేయకుండా ఉన్నప్పుడు, ఖాళీగా టీవీ చూస్తున్నప్పుడు, దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు చేతికి వణుకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని రెస్ట్ ట్రెమర్ అంటాం. ఇది ప్రప్రథమంగా ఇది ఒకవైపే వస్తుంది, చేతికి వస్తుంది. కొంతమందికి రేర్గా కాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు బ్రాడికైనీషియా అంటాం. అంటే స్లోనెస్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ స్లో అయిపోతాయి. అంతకుముందు 2 నిమిషాలు 3 నిమిషాల్లో స్నానం చేసేవాళ్ళు ఇప్పుడు 10 మినిట్స్ 15 మినిట్స్ తీసుకోవటం. మనం డ్రెస్ వేసుకునేటప్పుడు 1 మినిట్తో మ్యాక్సిమం 2 మినిట్స్తో తీసుకుంటాం. వీళ్ళు ఏకంగా 5 మినిట్స్ 10 మినిట్స్ డ్రెస్ వేసుకోవడానికి తీసుకుంటారు. అంటే అన్ని యాక్టివిటీస్ స్లో అయిపోతాయి. దీన్ని బ్రాడికైనీషియా అంటాం. ఇదే కాకుండా రిజిడిటీ అంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోయి ఒక్కొక్కసారి స్టూపుడ్ పోస్టర్, నడిచేటప్పుడు వంగి నడుస్తూ ఉంటారు. ఇవే కాకుండా మాస్క్ లైక్ ఫేసెస్ ఉంటాయి. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ డల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం, అలాగే బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం. వీళ్ళకి ఎక్స్ప్రెషన్ ఏ ఉండదు, ఇంతే చూస్తూ ఉంటారు. దీన్ని మాస్క్ లైక్ ఫేస్ అంటాం. ఇంతే కాకుండా బ్లింక్ రేట్, మనం నిమిషానికి 15 నుంచి 16 సార్లు వరకు కన్ను ఆర్పడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే స్టేరింగ్ లుక్స్ ఉంటాయి. నిమిషానికి 6 సార్లు 7 సార్లు కన్ను ఆర్పడం అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా హైపోమైమిక్ స్పీచ్ ఆర్ హైపోటోనిక్ స్పీచ్ అంటాం. అంటే స్పీచ్ అనేది మోనోటోనస్ అవుతుంది, పిచ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి హార్ష్గా మాట్లాడినప్పుడు ఒక పిచ్లో మాట్లాడతాం, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక పిచ్లో మాట్లాడతాం, బాధగా ఉన్నప్పుడు ఒక పిచ్లో మాట్లాడతాం. అలా కాకుండా పార్కిన్సన్స్ డిసీజ్లో ఏమవుతుందంటే మోనోటోనస్ స్పీచ్ అవుద్ది. అంటే వాళ్ళ మంబ్లింగ్ స్పీచ్ లాగా అవుతుంది, ఒకే టోన్లో మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మోనోటోనస్ స్పీచ్ అంటాం. అంతేకాకుండా మైక్రోగ్రాఫియల్ రైటింగ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఏంటవుతుందంటే వాళ్ళకి చిన్న అక్షరాలుగా రాస్తారు. అంతకుముందు ఒక సైజులో అక్షరాలు ఉండేవి, ఇప్పుడు మైక్రోగ్రాఫియల్ చిన్న అక్షరాలు అయిపోవటం ఉంటుంది. సో రాతలో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధి 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. అరుదుగా యుక్త వయస్కుల్లో కూడా రావచ్చు. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు పార్కిన్సన్స్ వ్యాధి సోకడానికి ఇతమిత్తమైన కారణమేమిటో వైద్యులకు తెలియదు. అయితే కండరాల కదలికకు సంబంధించినంత వరకు నాడీ కణాలు మెదడులో ఉత్పత్తి అయ్యే డోపమైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తాయి. డోపమైన్ను తయారు చేసే మెదడు కణాలు నెమ్మదిగా నశించినప్పుడు పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతారు. డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతే మెదడులోని కణాలు శరీర అవయవాలకు సందేశాలను సరిగ్గా పంపలేవు. దీంతో మొదటగా కండరాలు సరిగ్గా పనిచేయవు. కాలక్రమేణా అవి మరింత దెబ్బతింటాయి. ఈ వణుకుడు సమస్య అనేది కొన్ని సందర్భాలలో ఇతర జబ్బుల కారణంగా కూడా రావచ్చు. అలాగే కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా రావచ్చు. పార్కిన్సన్స్ డిసీజ్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, మోస్ట్లీ ఇట్ ఈస్ క్లినికల్. అంటే మనం క్లినికల్గా పేషెంట్కి ఒక సైడ్ వణుకు రావటం, స్లోగా నడవటం, మాస్క్ లైక్ ఫేసెస్ అంటే డల్ లుక్ ఉండటం, బ్లింక్ రేట్ తగ్గటం,
మోనోటోనస్ స్పీచ్, అలాగే ఒకే టోన్లో స్పీచ్ మాట్లాడటం, అలాగే మైక్రోగ్రాఫియా చిన్నగా రాయటం, ఈ లక్షణాన్ని బట్టి మనం పార్కిన్సన్స్ డిసీజ్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ కానీ తీసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్లో ఎంఆర్ఐ నార్మలే వస్తుంది. సో ఇది క్లినికల్గానే ఎక్కువ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐ కానీ అదర్ స్కాన్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే సెకండరీ పార్కిన్సన్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేదంటే ట్యూమర్ ఉన్నా కానీ, ఒక్కొక్కసారి రిపీటెడ్ హెడ్ ఇంజరీస్ జరిగినప్పుడు కానీ, లేదంటే మ్యాంగనీస్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్లో కానీ, ఇది ఎంఆర్ఐ అనేది ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ పార్కిన్సన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే యంగ్ పార్కిన్సన్స్ కూడా చూస్తున్నాం. అంటే 20 to 40 years ఏజ్ గ్రూప్లో కూడా ఈ మధ్య పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనం చూస్తున్నాం. సో పేషెంట్ యంగ్ ఏజ్లో వచ్చాడా, ఓల్డ్ ఏజ్లో వచ్చాడా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్లో వచ్చాడా, లేదంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ పార్కిన్సన్స్, అది ఎలా చెప్తామంటే అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఒక సైడ్ ఉందా వచ్చినప్పుడు, లేదంటే 2 సైడ్లు ఉందా, పేషెంట్ వీల్ చైర్ బాగుందా, లేదంటే నడిచేటప్పుడు వేరే అటెండెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాడా. సో దీన్ని బట్టి ఒక స్కేల్గా మనం డివైడ్ చేసుకొని ఎంత పర్సంటేజ్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉందనే స్కేల్లో డివైడ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో పార్కిన్సన్స్ డిసీజ్లో ప్రప్రథమంగా 2 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి ఫార్మకలాజికల్, ఇంకోటి సర్జికల్. సో దీంట్లో ఏమేమి డ్రగ్స్ ఉంటాయంటే డోపమైన్ ఎగోనిస్ట్, డోపమైనర్జిక్ డ్రగ్స్, అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్, ఇవి కూడా ఉంటాయి. దీంతోపాటు సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఉంది కొత్తగా ఇప్పుడు. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే పర్టికులర్ బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని బాడీలోనే ప్రొడ్యూస్, డోపమైన్ అనేది లేకపోయినా సరే ఆ పర్టికులర్ నర్వ్స్ని స్టిమ్యులేట్ అయ్యేలాగా చేస్తారు. సో డోపమైన్కి రీప్లేస్ చేస్తే ఏ యాక్షన్ వస్తుందో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో కూడా అదే యాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పార్కిన్సన్స్ పేషెంట్ ఇంట్లో మనం ఎలా పడిపోకుండా ఎలా నడవాలి, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. దీంతోపాటు ఫిజియోథెరపీ కూడా ఈ సపోర్ట్ గ్రూప్లోనే మనం కేర్ తీసుకోవటం జరుగుతుంది. మలి వయసులో వచ్చిపడి కదలికలను కకావికలం చేసి పారేసే పార్కిన్సన్స్ వ్యాధికి ప్రస్తుతం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది మందులను వాడుతూ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే ఇబ్బందులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కొందరికి ఆపరేషన్ చేసి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే పరికరాన్ని అమర్చడం ద్వారా కూడా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే సమస్యల్ని నియంత్రించుకోవచ్చు.